నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆ మహిళా ఎమ్మెల్యే తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది. ఏకంగా రికార్డులు బద్దలు కొడుతూ 50,000కు పైగా మెజారిటీతో గెలిచింది. ఆ నియోజకవర్గంలో పెద్ద పెద్ద కుటుంబాల నుండి వచ్చిన వాళ్లకు కూడా అంత మెజారిటీ ఎప్పుడూ రాలేదు. పైగా సేవా దృక్పథంతో సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ నియోజకవర్గంలోని ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి నిర్వహించిన సర్వేలో సైతం నెల్లూరు జిల్లాలో మంత్రి పదవి ఆమెకే ఇస్తే బాగుంటుందని రిపోర్టు వచ్చిందట. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఆ నియోజకవర్గం ఏంటి? హేమహేమీలను తలదన్నే రీతిలో రికార్డు మెజారిటీతో గెలిచిన జిల్లా ఏది? వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ పేరు గట్టిగా వినిపిస్తుందట. మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి 50,000కు పైగా మెజార్టీతో గెలిచి కొవ్వూరు నియోజకవర్గంలో ప్రశాంతమ్మ రికార్డులను బద్దలు కొట్టారు. ఇదే నియోజకవర్గంలో హేమహేమీలు గతంలో పోటీ చేసినప్పటికీ ఇంత భారీ మెజార్టీ ఎప్పుడూ గెలవలేదు. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి పోటీ చేసి ఇద్దరూ కూడా రికార్డు మెజార్టీతో గెలవడం కూడా జిల్లా చరిత్రలో ఇదే తొలిసారి. మొదటి నుంచి కూడా భార్యాభర్తలిద్దరూ సేవా దృక్పథంతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ జిల్లా ప్రజల మనసును గెలుచుకున్నారు. జిల్లాలో ప్రతి చోట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ప్రజలకు స్వచ్ఛమైన నీరు తాగాలని సొంత ఖర్చులతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అలాగే ఎంతో మంది విద్యార్థులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. క్యాన్సర్ రహిత జిల్లాగా చూడాలని ఉచితంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. నిరుద్యోగం అనేది ఉండకూడదని జాబ్ మేళా వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు చేశారు వేమిరెడ్డి దంపతులు. ఇక కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ అయితే రాకెట్ లాగా నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. ఎవరికైనా బాధితులకు ఏదైనా సందర్భంలో ప్రభుత్వ నిధులు ఒక్కరోజు వెనుక ముందు వస్తాయేమో కానీ ఎవరికైనా ఏమైనా ఆపద వస్తే సొంత డబ్బులు ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వేమిరెడ్డి ప్రశాంతమ్మ సూపర్ గా సక్సెస్ అయ్యారన్నది నెల్లూరు జిల్లా ప్రజల టాక్. నియోజకవర్గంలో అభివృద్ధి ఆశయంగా ప్రశాంతమ్మ ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలోని 10 మంది ఎమ్మెల్యేల పనితీరుపైన సర్వే తెప్పించుకున్నారట. ఆ సర్వేలో మొదటి స్థానంలో వేమిరెడ్డి ప్రశాంతమ్మ ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో రాష్ట్రంలో ఏ నిమిషమైనా మంత్రివర్గ విస్తరణ జరిగితే వేమిరెడ్డి ప్రశాంతమ్మకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ప్రతి నోటా వినిపిస్తున్నమాట. సేవా దృక్పథం, కష్టపడి పనిచేసే మనస్తత్వం, ప్రతి ఒక్కరికి ఆదుకునే మంచి మనసు అన్ని కూడా ప్రశాంతమ్మకు కలిసి వస్తాయన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఎంతో ప్రశాంతంగా ఉండేటువంటి ప్రశాంతమ్మ త్వరలో మంత్రి పదవి దక్కించుకోవడం ఖాయమని జిల్లాలో ప్రచారం కూడా జరుగుతుంది.